ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీ అనగా బుధవారం రోజు వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం జరిగేది ఇది. మీ ఇంటికి ఒక ఇద్దరు నాగదేవతలు రాబోతున్నారు. ఈ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే ఖచ్చితంగా మీ మీద దైవానుగ్రహం ఉందని మాటే. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 600 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రాశి వారికి తిరిగి మళ్ళీ రాజయోగం అనేది పట్టబోతోంది. అది ఎవరి వల్లనో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నిజంగా ఆ దైవానుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది. మీరు వెతుక్కుంటూ వస్తే ఈ వీడియో మీ కంట పడలేదు. ఆ దైవమే ఈ వీడియోని మీ కంటికి కనపడేటట్లుగా చేశారు. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా విలువైనటువంటి సమాచారం అనేది మీరు ఎంతో తెలుసుకోవాలి. లేదంటే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులకి మాత్రమే ముందుగా ఇలాంటి హెచ్చరికల్ని పంపిస్తూ ఉంటాడు. వీటిని అర్థం చేసుకుని వాటిని ఉపయోగించుకున్న వారు ఆ సమస్య యొక్క గంట నుంచి బయటపడగలుగుతారు. లేదులే ఏముందులే అని పట్టించుకొని వాళ్ళు అలాంటి వాళ్ళని గమనించండి. వాళ్ళకి ఎప్పుడూ కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో అనేది ఆ భగవంతుడే మీ కంట పడేలాగా చేశాడు. నిజమైనటువంటి మీ యొక్క భక్తికి మెచ్చి ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగదేవతాయ మహా అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే మాకు కూడా ఎంతో కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. గ్రహాల యొక్క గమనము మీకు ఇప్పుడు కొత్త సంకేతాన్ని ఇస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. ఈ రాశి వారికి మీకు ఇది తెలుసా? ఇన్నాళ్ల నుంచి కూడా ఇద్దరు నాగదేవతలు మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారన్న సంగతి, ఈ సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే ఇలా గమనించడానికి మనుషులు ఎవరైనా మన ఇంటికి వస్తే మనం గమనిస్తాం. లేదంటే జీవరాశుల్లో ఏదైనా జీవరాశి వచ్చినా కూడా మనం గమనించగలుగుతాం. కానీ దైవం వస్తే మాత్రం ఎవరూ కూడా గమనించలేము. దైవం ఏ రూపంలో వస్తుందో కూడా అది మనం గమనించలేము. అలా మీ ఇంటికి మాత్రం ప్రతిరోజు కూడా ఇద్దరు నాగదేవతలు వచ్చి వెళుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళు ఏ సమయంలో మీ ఇంటికి వస్తున్నారు? అలాగే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? అసలు వాళ్ళు మీరు ఏం పట్టించుకోకుండా మీరు ఏదైనా అనుకుని వాళ్ళని మర్చిపోయారా? అసలు ఏం జరిగింది? ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఆశ్చర్యకరమైనటువంటి మీ యొక్క ఒళ్ళు కూడా గగ్గర్లు పొరిచేటటువంటి విషయాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే విడివిడి జ్ఞానం అనార్థాలకు దారితీస్తుంది. దైవం యొక్క సంకేతాలు ఇన్ని రాశులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారిని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీకే ఏదో చెప్పాలి అని చెప్పి చూస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏముందులే అని చెప్పి కొట్టి పారేయడము అని చెప్పేసి అనేది అసలు మంచిది కాదు. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకు ఈ వీడియో అనేది మీ తలరాతనే మార్చేటటువంటి వీడియో. దీన్ని గనక మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం తర్వాత మీరు ఎంత నెత్తి నోరు కొట్టుకునే ఉపయోగం అనేది ఉండదు. మీరు ఈ యొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చేటటువంటి ఇద్దరు నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదు. వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడుగా మారతాడు. కాదు కూడదు అని పట్టించుకోకుండా ఉంటే మాత్రం కోటీశ్వరుడైనా సరే కటిక పేదరికంలోకి దిగజారిపోవాల్సిందే. కాబట్టి ఏ విషయమైనా కావచ్చు, ఒక్క డబ్బు విషయం అనేదే కాదు. అంటే మన ఆనందం కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, లేదంటే మన ఆయుష్ కావచ్చు, లేదా సంపద సంతానం కావచ్చు. ఇలా ఏ విషయాల్లో అయినా సరే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతిదీ కూడా దైవంతో కూడినటువంటి దైవం యొక్క కనుచూపు దారిలో ఉంటుందన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. దైవాన్ని ఏముందులే అని చెప్పేసి పక్కన పడేసినటువంటి వ్యక్తి చరిత్రలో బాగుపడినట్టుగా లేదు. అలాగే ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా చూసిన వారు అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకేంటి లాభం అని అనుకుంటారు కదా. మనం ఒకరికి సపోర్ట్ చేసినప్పుడు దైవం మనకి కూడా సపోర్ట్ చేస్తుంది అనే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక మనిషి రూపంలో కానీ ఏదో ఒక శక్తి రూపంలో కానీ ఆ దైవం వస్తుంది అని మనం చెప్పలేము. ఈ రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కూడా దొరకబోతుందనే చెప్పుకోవాలండి. మీ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగబోతుంది. ఇక ఈ రాశి వారు కూడా జీవితంలో ఎప్పుడూ కూడా ముందు స్థాయిలో ఉండాలి అనుకునేటటువంటి తపన పడే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు అలాగే వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఎన్నో దిగమింగుకున్నారు.
నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపారు. ఒంటరిగా కూర్చుని కుమిలిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి క్షణము కూడా నరకంగా, అలాగే ఈ క్షణం కూడా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని బాధలు పడ్డా చేసినా కూడా మీరు కలలో కూడా ఎవరికి కూడా బాధని, కీడుని తలపెట్టలేరు. అలాగే నీతి నిజాయితీని ఏ రోజు కూడా మీరు పక్కన పెట్టలేదు. కాబట్టే వీరి యొక్క భక్తికి, నిజాయితీకి మెచ్చి ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ ఇద్దరు నాగదేవతలు ప్రవేశించడం అనేది జరిగింది. వీరు మీ యొక్క జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రనే పోషిస్తున్నారు. అలాగే మీరు చాలాసార్లు కుమిలిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా, మాకే ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు పద్దాక సమస్యల మీద సమస్యలు మా మీద యుద్ధం చేస్తున్నాయి అని చెప్పేసి మీరు ఇలా ఎన్నో రకాలుగా కుమిలిపోయారు. కానీ నిజం ఏమిటి అంటే, మీరు ఈ మాత్రమైనా సరే ఇలా ఉన్నారు అంటే మీకు ఈ నాగదేవతల యొక్క అండదండలు ఉండడం వల్లనే గతంలో ఎన్నో రకాల సమస్యల నుంచి, ఎన్నో రకాలైనటువంటి గండాల నుంచి ఈ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు వారు సహాయం చేయాలని చెప్పేవారు కోరుకుంటున్నారు, ఈ జీవితంలోకి ప్రవేశపెడుతున్నారు. అయితే ముఖ్యమైనటువంటి మీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఆడవారైనా సరే, మగవారైనా సరే చూడడానికి చాలా అందంగా బాగుంటారు. ఎక్కువగా తెలుపు రంగు వర్ణము లేదా చామనఛాయ వర్ణంతో చాలా బాగుంటారు. ఒక్కసారి వీరిని ఎవరైనా చూశారు అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకొని అలాగే చూస్తూ ఉండాలి అనిపించేటటువంటి అందం వీరి సొంతమని చెప్పుకోవచ్చు. అలాగే వారి యొక్క జీవితం కూడా ఉన్న దాంట్లో సంతోషంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇలా కారణాలు ఏవైనా కానివ్వండి, వీరి మీద ఏమిటి అంటే భయంకరమైనటువంటి నరదిష్టి అనేది ఈ రాశి వారి పైన ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మీ చుట్టుపక్కల కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వారు ఉన్నారు. అలాగే మీ సక్సెస్ ని కూడా చూడలేక కళ్ళల్లో నొప్పులు పోసుకుంటున్నారు. అందుకే మీ మీద రకరకాలైనటువంటి చెడు ప్రయోజనాలు చేసి జీవితాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వీరు చూస్తూ ఉంటున్నారు. కానీ ఈ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎప్పుడూ తోడుగా ఉండటం వలన కానీ కనీసం వాళ్ళు మీ తల వెంట్రుకను కూడా టచ్ చేయలేకపోతున్నారు. వెనకమాల వారు ఎంత గోతులు తీసినా, అంటే మీ యొక్క పనులు ఎంత ఆపాలని చూసినా సరే ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటున్నాయి. అలాంటివి వారికి చేతనైనంత వరకు ఆ పనులు చెడగొడుతూ ఉంటున్నారు. ఇలా వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి చెడు ప్రయోజనాలు చేసినా సరే వారు కనీసం మీ చిటికిని వేర్లు గోరును కూడా తాకలేరు. ఇది మాత్రం నిజం. మీరు చాలా ధైర్యంగా ఉండండి. అయితే దైవం యొక్క సపోర్ట్ అనేది మీకు కావాలి. ఆ దైవం తోడు, దైవశక్తి అనేది మీకు తోడుగా ఉండాలి. అంటే వాళ్ళు ప్రతిసారి కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి మాకు దైవం తోడుగా ఉందలే అని చెప్పేసి ఆ ఎఫెక్ట్ మాకు తగలకుండా ఉంటుంది అని అనుకోవడం కూడా అది పొరపాటే. ఖచ్చితంగా మీరు కొన్ని చిన్న నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది. అసలు ముందు ఆ శత్రువులు ఎవరో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అసలు ఆ శత్రువులు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు బాగా తెలిసిన వారా లేదా ఎక్కడి నుంచో తెలియని వ్యక్తులు మీ మీద శత్రుత్వం కట్టారా, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఆ శత్రువులు వచ్చేసేటప్పటికి మీ మీద ఎన్నో రకాలైనటువంటి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎన్నోసార్లు మీ మీద చాలా మిమ్మల్ని చెడు చేయడానికి, చెడు యాంత్రిక ప్రయోజనాలు, అలాగే శుద్ర పూజలు చేసి ఇలాంటివన్నీ ఎన్నో చేసి మీ యొక్క పతనాన్ని చూడాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని అణిచివేయాలని చెప్పేసి మీ మీద ఎన్నో మంత్ర పూజలు చేస్తున్నారు. ఇంకా ఈ ఇద్దరు దేవతల యొక్క మీ అనుగ్రహం అనేది మీ పైన ఉండటం అనేది మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క మంచితనానికి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఒకరు కాదు, ఇద్దరు నాగదేవతలు అనుగ్రహం మీ పైన కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటున్నారు. కళ్ళకి రెప్పలనేవి ఎంత ముఖ్యమో మనిషికి 2 కళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఇద్దరు నాగదేవతలు మీ యొక్క కళ్ళ రూపంలో మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. దానివల్లే మీరు ఇలా ఉంటున్నారని, ఆ దేవతలు ప్రతిరోజు కూడా మీ ఇంటికి వస్తున్నారు. అన్ని రకాల ఆపదల నుంచి, కష్టాల నుంచి ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. లేదంటే ఆ శత్రువులు చేపించినటువంటి ఆ యొక్క చెడు ప్రయోజనాల వల్ల, ఆ పూజల వల్ల మీ ప్రాణానికే నష్టం అనేది జరిగేది. కానీ ఈ దేవతలు అలాంటి వాటినన్నిటినీ కూడా హరించి మీ జీవితంలోకి పెను మార్పులు అనేవి తీసుకొస్తూ ఉన్నారు. ఆ దేవతలు మీకు భారీ మొత్తంలో శుభవార్తలను, ధనాన్ని, మీ ఊహకే అందని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఒక పెద్ద కానుకగా కూడా మీకు ఇవ్వబోతున్నారు. దాదాపుగా మిమ్మల్ని వారు కోటీశ్వరులను చేయడానికి వారు సిద్ధంగా ఉంటున్నారు. కోట్లు మీ చేతికి అందే అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇవన్నీ మీ జీవితంలో ఇప్పుడు ఇలాంటివి వింటున్నట్టు అంటే ఏమిటంటే
ఏముందిలే ఇవన్నీ కూడా జరిగే పనులేనా అని చెప్పేసి అని మీరు అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. కొంతమందికి ఇవి యథార్థంగా జరుగుతూ ఉంటాయి కూడా. అలాంటి వాళ్ళకి తెలుసు ఇవి నిజాలు అని చెప్పేసి. అలా అనుభవం అయిన వారికి తెలుస్తుంది. కానీ అనుభవం లేని వారికి కాస్త సమయం అనేది పడుతుంది. అప్పుడు మీకు ఈ మాటలన్నీ కూడా గుర్తొస్తాయి. అలాగా మీ చేతికి ఇలా అదృష్టాలు, ఐశ్వర్యము, ధనము అలా అందినప్పుడు మీరు ఎగిరి గంతు వేస్తారు. అలా ఆనందంతో ఇన్నాళ్లుగా మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క కళలన్నీ కూడా నిజమయ్యే అవకాశం ఈరోజు మీ కళ్ళ ముందుకు వచ్చింది. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇన్నాళ్ళ నుంచి కూడా ఆ దేవతల గురించి మీరు పట్టించుకోకుండా ఉండడమే. ఆ దేవతలు మీ ఇంటికి వస్తున్నారన్నటువంటి విషయాన్ని మీరు గమనించకపోవడమే. అంటే కొన్ని కళల రూపంలో కావచ్చు, కొన్ని సంకేతాల రూపంలో కావచ్చు, దైవం ఇలా మాటల రూపంలో కావచ్చు, ఇలాంటి వీడియోల రూపంలో కావచ్చు, దైవం కొన్ని రకాలైనటువంటి సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది. వీళ్ళదేముందిలే, వీళ్ళు ఇలా మాటలేవో చెప్తూ ఉంటారు అని చెప్పేసి మనం పట్టించుకోకుండా అలా వదిలేస్తూ ఉంటాం. కాబట్టి ఆ దేవతల్ని మీరు పట్టించుకోక, వారిని మీరు గుర్తించలేక ఇలా పొరపాట్లు అనేవి ఆ దేవతల విషయంలో మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి పనులు ఏవో ఉన్నాయో ఆ దేవతలకి అసలు నచ్చటం లేదు. అలా మీరు ఇంకా కంటిన్యూ కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురైతే మాత్రం ఆ యొక్క సర్పదోషాలు కావచ్చు, నాగదోషాలు కావచ్చు, మీ యొక్క జీవితాలపైన భయంకరమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి ఆ యొక్క పొరపాట్లు మీరు ఖచ్చితంగా సరిచేసుకోవాలి. లేకపోతే మాత్రం మీ యొక్క ఇల్లు నరకం అనేది అవుతుంది. ఇప్పటికైనా సరే ఏమి మునిగిపోయింది లేదు. ఆ శక్తుల యొక్క ఆగ్రహానికి గురవకుండా అనుగ్రహానికి గురవ్వండి. ఎందుకంటే మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటటువంటి ఆ శత్రువులు, మీరేదైనా చెడిపోయారు, నాశనం అయిపోయారు అంటే మీ శత్రువులు ఇంకా పండగ చేసుకుంటారు, ఆనందంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త అనేది కంపల్సరీ. ఆ నాగదేవతల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అంటే పొరపాట్లు ఏవైతే మీరు చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా మీరు సరిచేసుకోవాలి. గతంలో మీకు ఎక్కడైనా సరే నాగుపాములు ఏదైనా రూపంలో కనిపించినా సరే రాశివారు వాటిని కొద్దిమంది కొట్టి ఉన్నారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు అవి ఏ రూపంలో ఎక్కడైనా సరే పొలాల్లో కానివ్వండి, మీరు వెళ్ళే దారిలో కానివ్వండి, ఇలా కనపడితే మాత్రం దండం పెట్టుకుని మీరు పక్కకు వెళ్ళిపోతే ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుంది. వాటి దారిని వదిలేయండి. వాటిని మీరు కొట్టి హింసించడం మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఏ విషయమైనా సరే గుర్తుపెట్టుకోవాలండి, మనకు దేవతల యొక్క అనుగ్రహం ఉండటం వల్లే మనం ఏ పనైనా చేయగలుగుతాము. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మాకు సపోర్ట్